మొన్న ఒక కేసు వచ్చింది. 3 ఇయర్స్ బాబు. 2 డేస్ నుంచి చాలా ఎక్కువ ఫీవర్ ఉందంట. జ్వరం ఎక్కువుంది. సో, మదర్ ఏం చేసిందంటే పాపం తెలియక దగ్గరున్న మెడికల్ షాప్‌కెళ్ళి పారాసెటమాల్ సిరప్ తీసుకుంది. సో, డోస్ ఎంత వేయాలో తెలవదు. ఆమె ఇష్టం వచ్చినంత ఏసింది. ఆ డోస్ చూసేసరికి చాలా ఎక్కువుందనమాట. సో, మళ్ళీ ఫీవర్ తగ్గాలని చెప్పేసి 2 గంటలకొకసారి, 3 గంటలకొకసారి, గంటకేసిందంట. ఇట్లా 2 డేస్ నుంచి చేసింది. సో, నా దగ్గరకి తీసుకొనొచ్చింది. చూసేసరికి వాడికి లివర్ ఫెయిల్ అయింది. ఎందుకంటే డోస్ ఎక్కువైపోయింది. చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్, పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు డైరెక్ట్ మెడికల్ షాప్‌కి వెళ్ళిపోవడము, పారాసెటమాల్ తీసుకోవడము, డోస్ ఎంత వేయాలో తెలవదు, ఎన్నిసార్లు రోజుకి వేయాలో కూడా తెలవదు, ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు. ఏం కాదులే అనుకోవద్దు. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. లివర్ ఖరాబ్ అయితే మళ్ళీ వస్తదా? లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలంటే 20 లక్షలు అవుతుంది. అది కూడా సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేము. డోనర్ కూడా వెతకాలి. ఇంత ప్రాబ్లం ఉంది. సో, మీరు అస్సలు ఈ చిన్న మిస్టేక్ చేయకండి. ఒకవేళ పిల్లలకి మీ డాక్టర్ గారు పారాసెటమాల్ ఇస్తే రోజుకి 4 సార్లు మాత్రమే, అది కూడా కరెక్ట్ డోస్ తెలుసుకొని వెయ్యాలి. ఫీవర్ ఉంటే ఎవ్రీ 6 అవర్లీ 24 అవర్స్‌లో 4 టైమ్స్ మాత్రమే, 4 పూటలు మాత్రమే. ఫీవర్ పారాసెటమాల్ పోసినా కూడా తగ్గట్లేదంటే స్పాంజింగ్ చేయండి. అంతేగాని గంటకి 2 గంటలకి పారాసెటమాల్ డోస్ రిపీట్ చేసి పిల్లల లివర్ ఫెయిల్ చేయకండి. ఇది సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలా సీరియస్ మ్యాటర్. సో, ఈ రీల్ సేవ్ చేసి పెట్టుకోండి అండ్ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. Thank you.